తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. 2024 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని బీజేపీ గెలవడానికి ఆ అక్రమాలే కారణమని ఎన్నికల కమిషన్ అందుకు సహకరించిందని రాహుల్ గాంధీ సాక్ష్యాలతో సహా దేశం ముందు ఉంచినటువంటి సందర్భంలో బీజేపీ నేతలు అతిగా స్పందించారనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వాస్తవంగా ఇందుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పై రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం కారణంగానే ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఎలక్షన్ కమిషన్ తాము అడిగిన విధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి పత్రాలను ఇవ్వలేదని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ స్పందించాల్సింది పోయి బీజేపీ నేతలు ఈ అంశాన్ని మతానికి ముడిపెడుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు బీజేపీ వాదన ఏంటి? రాహుల్ గాంధీ ఆరోపించినటువంటి సమయంలో బీజేపీ దానికి ప్రతిస్పందిస్తూ రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గం నుంచి అయితే బీజేపీ ఈ ఓట్లను చోరీ చేసిందో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ పిసి మోహన్ ఒక డిబేట్ లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ హిందువులను అవమానిస్తున్నాడంటూ మాట్లాడారు. అసలు హిందువులకు ఈ ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలకు సంబంధం ఏంటి? ఇందులో బీజేపీ ఈ విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. ఇందులో ఎలాంటి వ్యాలిడిటీ లేదు. బీజేపీ వాదనలో బీజేపీ అనవసరమైనటువంటి విషయాలను ఈ అంశానికి ముడిపెడుతుందని రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశం పైన స్పందించాల్సింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ ఆరోపణలు అబద్ధం అని చెప్పాలి. రాహుల్ గాంధీ చూపించిన సాక్ష్యాలు తప్పని నిరూపించాలి. తనకు తానుగా ఎలక్షన్ కమిషన్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ స్పందించకపోగా ఎలక్షన్ కమిషన్ బదులుగా బీజేపీ ఎంపీ పిసి మోహన్ స్పందించడం, దీన్ని హిందూ ముస్లిం అంశంగా మార్చడం, అసలు ఈ అంశానికి హిందువులకు ముస్లింకు ఏం సంబంధం ఉందని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ ప్రతి అంశానికి మతాన్ని ముడిపెట్టడం, దాని ద్వారా ఎదుటి వారిని నోరు మూయించాలనే ప్రయత్నం చేయడం సరికాదన్నది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. రాహుల్ గాంధీ ఆరోపించినటువంటి అంశం ప్రజాస్వామ్యంలోని కీలకమైనటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించింది. ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలి. ఎలాంటి ఆరోపణలు అపోహలు ఎన్నికల కమిషన్ పైన ఎన్నికల ప్రక్రియ పైన ఉండకూడదు. ఇలాంటి సందర్భంలో రాహుల్ గాంధీ ఆరోపణలు చేసినటువంటి అంశంపై ఎలక్షన్ కమిషన్ వాటిపై నివృత్తి చేయాల్సింది పోయి బీజేపీ ఈ అంశాన్ని మతానితో ముడిపెట్టి బీజేపీ వ్యవహరించడం, మాట్లాడడం బీజేపీ డొల్లతనానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, తాము అత్యంత పారదర్శకంగా ఉన్నామని ప్రకటించాలి, రాహుల్ గాంధీ ఆరోపణల పైన సాక్ష్యాలతో సహా అబద్ధమని నిరూపించగలగాలి. అప్పుడు మాత్రమే ఎన్నికల కమిషన్ పైన ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. కానీ ఎన్నికల కమిషన్ ఆ విధంగా స్పందించడం లేదు. ఎన్నికల కమిషన్ స్పందించాల్సింది పోయి బీజేపీ దీన్ని ఒక మత అంశంగా మారుస్తోంది. బీజేపీ వైఖరి ప్రతి దాన్ని రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు మత అంశంగా మార్చడం, రాహుల్ గాంధీ నోరు మోయించడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా బీజేపీకి పరిపాటిగా మారినటువంటి సందర్భంలో ఈ అంశంలో బీజేపీ ఈ విధంగా మాట్లాడడాన్ని రాజకీయ వర్గాలు తప్పుపడుతున్నాయి. ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి అంశం. ఈ అంశంలో బీజేపీ మతాన్ని ముడిపెట్టడం ద్వారా బీజేపీ లబ్ధి పొందొచ్చు, కానీ దీర్ఘకాలంలో దీనివల్ల దేశం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోబోతోంది. ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పోతుంది. నమ్మకం పోతే అరాచకం రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో బాధ్యతాయుతమైనటువంటి ఎన్నికల కమిషన్ రాజ్యాంగ వ్యవస్థగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి అత్యంత పారదర్శకంగా ఉన్నామనే విషయాన్ని యావత్ దేశం దృష్టికి తీసుకురావాలి. యావత్ దేశాన్ని ఎన్నికల కమిషన్ నమ్మేలా నిరూపించాలని రాజకీయ విశ్లేషకులు కోరుతున్నటువంటి సందర్భం. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.